నీతిమాలిన వ్యాఖ్యలు చేసిన వారైనా సాధారణంగా తర్వాతైనా తమ తప్పు తెలుసుకుంటారు. ఏదో ఒక రూపంలో పశ్చాత్తాపం వ్యక్తం చేస్తారు. కానీ అమరావతి మహిళలను ఉద్దేశించి సాక్షి ఛానల్లో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజు తన వక్రబుద్ధిని పదే పదే ప్రదర్శిస్తున్నారు. తాను చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదవుతున్నా వెరవడం లేదు. బరి తెగించిన వాడికి బాధ్యతేముంది అనే రీతిలో తాను చేసిన వ్యాఖ్యలకు ఇవిగో ఆధారాలంటూ గతంలో ఎప్పుడో పోలీసు దాడుల్లో వ్యభిచారులు పట్టుబడినప్పుడు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలను వెతికి బయటకు తెచ్చారు. వాటితో 8 గంటల 42 నిమిషాల నిడివి కలిగిన వీడియోను ఏపీ టీవీ జర్నలిస్ట్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదల చేశారు. ప్రజలను మరింత రెచ్చగొట్టడమే దీని వెనక లక్ష్యంగా కనిపిస్తోంది. అమరావతికి అంటగట్టే ప్రయత్నం, వ్యభిచార గృహాలపై పోలీసులు దాడులు, వారిని అరెస్ట్ చేయడం లాంటి ఘటనలు దేశవ్యాప్తంగా ఎక్కడో చోట జరుగుతూనే ఉంటాయి. కొన్నేళ్ల తర్వాత పరిశీలిస్తే ప్రతి రాష్ట్ర రాజధానిలోనూ ఇలాంటి కుప్పలుగా కనిపిస్తుంటాయి. కానీ కృష్ణంరాజు మాత్రం ఇలాంటివన్నీ ఒక్క అమరావతి ప్రాంతంలోనే జరుగుతున్నాయంటూ తన వక్రబుద్ధిని బయటపెట్టారు.